కొనసాగుతుంది అనుకోవాలి. ఎందుకు రాహుల్ ఉన్నదే యాస్టిజ్ వెరీస్ కండిషన్ మీదనే తీసుకున్నాం, మిగతా అన్ని మనం నిర్మించుకుంటాం. ఉన్నదాని వాల్యూ ఉన్నదాన్ని అసెట్ చేసి కన్సల్టెంట్ని పెట్టి ఉన్న ఆస్తి అసెట్. ఇప్పుడు నువ్వు 10 ఫ్లోర్లకు బిల్డింగ్ పర్మిషన్ తెచ్చుకుంటావు, 4 ఫ్లోర్లు కట్టుకున్నావు, మిగతాయి కట్టుకోలేదు. నువ్వు అది కొనుగోలు చేసినప్పుడు ఏం చేస్తావు? ఏమున్నదో దాన్నే వాల్యుయేట్ చేసి దాని మీదనే కొనుగోలు చేస్తాం కదా. ఇదే ఒత్తిడే ఆప్షన్. మీరు అందరు కలిసి ఈ నుంచి చక్కగా బయలుదేరి కిషన్ రెడ్డి ఇంటి ముందర ధర్నా కూర్చుంటే ఆటోమేటిక్గా కిషన్ రెడ్డి తెచ్చేస్తాడు. ఇదే బెస్ట్ ఆప్షన్. జర్నలిస్టులు అందరు కలిసి ఓ పూట తినకపోయినా సరే కిషన్ రెడ్డి ఇంటి ముందర జర్నలిస్టులు అందరు ధర్నా కూర్చుంటే ఆటోమేటిక్గా కిషన్ రెడ్డి తీసుకొస్తాడు. ఎందుకంటే తెలిసిపోతుంది కదా. జర్నలిస్టులు కూడా సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద నగర అభివృద్ధి కోసం ముందుకు వచ్చారని మంచి పేరు వస్తుంది. మీరు కూడా మెట్రోలో వస్తారు. ఫ్యూచర్లో మీరు మెట్రోలో కూడా గవర్నమెంట్ నుంచి పాస్ అడగవచ్చు. చేస్తాం సార్. ఇప్పుడు మన సామ భేద దాన దండోపాయాలని యుద్ధతంత్రం చెప్పారు కదా వెంకట్కే. సామరస్యపూర్వకంగా నేను వారికి విజ్ఞప్తి చేస్తున్నా. ఇంత దూరం వచ్చినా ఇన్ని విషయాలు చెప్తున్నానంటే ఏదో ఒకటి ప్రణాళిక లేకుండా వస్తామా? మీరు కూడా ఇట్లా అమాయకంగా అడిగితే ఎట్లా? ఇదేంటి మరి ఇప్పుడు చేసింది అంతేండి? ఇప్పుడు చేసింది ఏంటి? ఇప్పుడు చెప్పింది అదే కదా. ఇదే కదా అడ్డుకోవడమే కుట్ర. ఏ కుట్ర అంటే ఏం చెప్తాము? ఇప్పుడు కిషన్ రెడ్డి గారు వెనకాల ఎవరెవరు ఉన్నారు అనే దాన్ని అది ఆయన చెప్పాలి. డైరెక్ట్గా మనం అక్యూజ్ చేస్తున్నది కిషన్ రెడ్డి గారిని. కిషన్ రెడ్డి గారే క్యాబినెట్ మినిస్టర్. ఈవెన్ బండి సంజయ్ని కూడా అక్యూజ్ చేయట్లేదు. బండి సంజయ్ యూనియన్ క్యాబినెట్ మినిస్టర్ కాదు, మినిస్టర్ ఫర్ స్టేట్. అతను మంత్రివర్గ సమావేశంలో భాగస్వామి కాదు. కిషన్ రెడ్డి గారే మంత్రివర్గ భాగస్వామి. నరేంద్ర మోడీ గారి క్యాబినెట్లో తెలంగాణ కోటాలో యూనియన్ క్యాబినెట్ మినిస్టర్ ఓన్లీ కిషన్ రెడ్డి గారే. నేను అడగాలి, కిషన్ రెడ్డి గారు తేవాలి. ఇది రాష్ట్రానికి మేలు ప్రయోజనం. అందుకే నేను అడుగుతున్నా కిషన్ రెడ్డి గారిని తెమ్మని. ఇప్పుడు నేను ఇంకా అట్లాంటి ఊహాగానాల మీద భవిష్యత్ రాజకీయాల మీద మాట్లాడదలుచుకోవాలి. నేను ఉన్న ఇష్యూస్ ఎగ్జాక్ట్ కంటెంట్ దీని మీద మాట్లాడుతున్నాను. ఎస్ ఆశిష్. Definitely ask Narendra Modi. Myself and Narendra Modi will resign and will ask public mandate. He has promised 2 crore jobs for every year. 12 years he has to give 24 crores employment. He has said, go through manifesto. He has promised that farmers' income double. And he has promised from Swiss Bank, he is going to get black money. He is going to distribute 15 lakhs each individual poorest of the poor account. Many issues are there. Three election manifestos are there. 2014, 2019, 2024. These 3, he has not implemented anything. He has promised regional ring road, Mr. Narendra Modi, in 2023. Till now he has not delivered. For that Narendra Modi, and moreover, I have comfort majority. I am not depending on anyone. BJP government is physically handicapped government. They are depending on many political parties. So they don't have clear mandate. They have to resign, then they can ask. They don't have any moral right to ask to resign. If that is the case, I am ready. I am ready to tender my resignation and my cabinet. Meanwhile, Narendra Modi has to resign. He has to dissolve his government, then we'll go. Let it go. See, political statements are not one side. అన్ని కాగితాలు ఉన్నాయి. అన్ని నేను ఏం
అగ్రిమెంట్స్ ఉన్నాయి, కరస్పాండెన్స్ ఉంది, టోటల్ ఉంది.